వాట్ ఎవర్ ద డస్ట్ అంతా కలెక్ట్ చేసి మీకు ఈ బ్యాగ్లోకి డంప్ చేస్తుంది. జస్ట్ స్లైడ్ చేస్తే మీకు వస్తుంది. నేను దీన్ని సజెషన్ వీక్లీ ట్వైస్లో డంప్ చేసుకోండి, ఎందుకంటే డస్ట్ హోల్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి. సో ఇదేంటంటే బ్యాగ్ అనేది మీకు 1 month అయినా నోటిఫికేషన్ రాదు. సో ఐ రికమెండెడ్ ఏంటంటే వీక్లీ ట్వైస్లో తీసి డంప్ చేసుకుంటే, సో 1 month డస్ట్ని ఒకేసారి కూర్చొని తీయాలంటే 1/2 hour అలా పడుతుంది. సో ఆ లోపలికి బ్యాగ్ క్వాలిటీ కూడా ఆ బ్యాక్టీరియా డస్ట్ అంతా ఫైన్ డస్ట్ తినేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు డంప్ చేసుకుంటే మీకు అంత ఉంటుంది. తీసేటప్పుడు కూడా స్ట్రైట్ గా తీయండి, స్ట్రైట్ గా పెట్టండి. బికాస్ ఆఫ్ పొజిషన్ లో ఉండకపోతే అట్ట కాకపోతే మీకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్లోగా ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసి కరెక్ట్ గా క్లిక్ అవుతే అప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ క్లీన్ వాటర్ ట్యాంక్ అండ్ డర్టీ వాటర్ ట్యాంక్. సో క్లీన్ వాటర్ ఓన్లీ ఆర్ డ్రింకింగ్ వాటర్ యూస్ చేయాలి. అండ్ వెన్ ఎవర్ మీరు వాటర్ పోర్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకున్న 2 conditions. గ్యాస్ కట్ కరెక్ట్ గా ఉందా, నేను లిడ్ కరెక్ట్ గా క్లోజ్ చేశానా లేదా అని. ప్రెషర్ క్రియేట్ అవ్వకపోతే మీకు వాటర్ అనేది డిస్పెన్స్ అవ్వదు. ఇది అండ్ వెన్ ఎవర్ పెట్టాలి అన్నప్పుడు 90 degrees లోనే తీయాలి, 90 degrees లోనే ప్లేస్ చేయాలి. మీరు అటు ఇటు క్రాస్ లో 45 degrees లో ఇలా పెట్టారు అంటే కింద ఉన్న నాబ్ బ్రేక్ అయిపోతుంది. ఈ నాబ్ బ్రేక్ అయిపోతే మీకు ఈ బాక్స్ అంటే కంప్లీట్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఫిజికల్ డ్యామేజ్ అవుతుంది. సో అండ్ కొన్ని మంత్స్ తర్వాత మీకు వెయిట్ ఉండి ఈ సిలికాన్ రబ్బర్ అంతా కంప్రెస్ అవుతుంది. సో అలా అన్నప్పుడు రిమూవ్ చేసి ఈసారి ఆఫ్ మాత్రమే పెట్టి ఇది పెడితే మీకు డైరెక్ట్ గా అది వెయిట్ తో కరెక్ట్ కూర్చుంటుంది దాంట్లో. అండ్ బ్యాక్ సైడ్ కి వచ్చే లోపలికి కూడా మీకు అలాగే 2 సిలికాన్స్ ఇవి కూడా అలానే రిమూవ్ చేసి సేమ్ ఆఫ్ పెట్టి వెయిట్ తో పెడితే అది దిగిపోయి కరెక్ట్ గా గ్యాప్ అనేది లేకుండా వాటర్ డిస్పెన్స్ బయటకు అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈకోవాక్స్ సొల్యూషన్ క్యాప్సూల్స్ తీసుకుంటే ఈ సొల్యూషన్ దీంట్లో పెట్టాలి ఇన్సర్ట్. ఒక క్యాప్సూల్ మీకు 1 month దాకా వస్తుంది. సో పర్పస్ ఏంటది? సో ఇది ఫ్లోర్ ని హైజీన్ చేస్తుంది. అవి ఎక్కడ దొరుకుతాయండి ఆ క్యాప్సూల్స్? మీకు అఫీషియల్ వెబ్సైట్ ఈకోవాక్స్ ఇండియాలో దొరుకుతుంది, ఆర్ఎల్స్ మన గచ్చిబౌలి స్టోర్ ఫ్రూటల్లో కూడా దొరుకుతుంది. మీది ఇక్కడ స్టోర్ ఉందా? గచ్చిబౌలిలో ఉంది కదా ఆఫ్లైన్ స్టోర్. ఈ వాటర్ లెవెల్ ఇంతవరకు పోయాలని అట్లా ఏమన్నా మ్యాక్స్ ఇక్కడ వరకు మీకు మెన్షన్ చేసి మార్క్ ఉంటుంది. సో క్లీన్ వాటర్ ట్యాంక్ మీరు ఓన్లీ ఆర్ డ్రింకింగ్ వాటరే. అండ్ డర్టీ వాటర్ ట్యాంక్ సజెషన్ ఏంటంటే డేకి తీసి డంప్ చేయండి, ఎందుకంటే మీకు స్మెల్ వస్తుంది. అది ఫుల్ అయ్యే వరకు మీకు నోటిఫికేషన్ అయితే రాదు. సో 1 week వాటర్ అంతా అంటే మీరు ఒకేసారి డంప్ చేసినప్పుడు లోపలంతా మీకు స్లాగ్ లాగా వచ్చేస్తుంది అండ్ అది స్మెల్ కూడా వస్తుంది. సో అందుకనే కండిషన్ చెక్. అండ్ డర్టీ వాటర్ ట్యాంక్ కూడా సేమ్ దానిలాగే సిలికాన్ కరెక్ట్ గా ఉందా అండ్ లిడ్ నేను ఇలా వదిలేయకుండా కంప్లీట్ గా లాక్ చేశాను లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెన్ ఎవర్ వాటర్ డంప్ చేసేటప్పుడు ఒక ఫింగర్ ని ఇక్కడ పెట్టుకొని ఒక సైడ్ నుంచి డంప్ చేయాలి. డైరెక్ట్ గా మీరు డంప్ చేస్తే వెయిట్ అనేది వాటర్ దీని మీద పడిందంటే మధ్యలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే జస్ట్ ఆ ఫింగర్ పెట్టుకొని ఒక సైడ్ నుంచి డంప్ చేస్తాం. డైరెక్ట్ ఇట్లా పారబడేది అంతేనా? అంతే. సో అగైన్ ప్లేస్ ఇట్ బ్యాక్. సో వెన్ మనం ఎవ్రీ టైం అవి తీయడం ఎందుకు డైరెక్ట్ అదే చెప్తాను. సో వెన్ ఎవర్ మీరు వాటర్ చెక్ చేయాలి అంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేసి చెక్ చేద్దాం అనుకుంటే అది సైడ్ కి వచ్చి మీకు బ్రేక్ అవుతుంది, గ్యాప్ ఉండదు అక్కడ తగ్గుతుంది. సో అది ఇప్పుడు మీకు ఎలా బెండ్ అవుతుంది, ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా బెండ్ అవుతుంది. సో ఆ బెండ్ అయినప్పుడు మీకు ఇరిగిపోయేది ఈ నాబ్. సో వాటర్ చెక్ చేసుకోవాలన్నా వాటర్ పోర్ చేయాలన్నా ట్యాంక్ బయటకు తీస్తే వాటర్ పోసుకోవాలి అండ్ డమ్మింగ్ కూడా బయటకు తీస్తే డంప్ చేయాలి. ఈ చిన్న మిస్టేక్ ఇక్కడ నేను వాటర్ చెక్ చేస్తాను అంటే గ్యాప్ ఇలా లేస్తుంది, లేచినప్పుడు బ్రేక్ అయిపోతుంది. సో ఈ 0 tangle బ్రష్ ఉంది కదండి, ఇది ఇప్పుడు మాన్యువల్ గా క్లీనింగ్ చెప్పారు కదా, అది ఆటోమేటిక్ గా తీసేసుకోదా? అది మీకు 1 2 3 అంటే వెళ్ళిపోతుంది. బంచ్ లో హెయిర్ ఉంటే అక్కడే స్టక్ అవుతుంది. ఇది క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్. థ్యాంక్ యూ.